చాలామంది స్టార్టింగ్ రావాల్సిన వాళ్ళు, మధ్యలో రావాల్సిన వాళ్ళు మొత్తం జరిగిపోయినాక వస్తారండి. నాకు బాగా కావాలంటారండి. ఇంకేముంది అక్కడ, అయిపోయింది మొత్తం అంతా అనుభవించేసారు. నీళ్లు అన్నీ పోయి చెరువులకి వెళ్ళి పోయి మొత్తం చెరువు అవతల పడ్డాయి. మళ్ళీ రిటర్న్ రమ్మంటే వస్తాయండి? రావు. మళ్ళీ వర్షం పడాలి, నిండాలి, అప్పటిదాకా ఆగాల్సిందే. అంతే. వీళ్ళు వచ్చి అంటారు మాకు ఏదో ఒకటి రెమెడీ చెప్పండి సార్ అంటారు. వాళ్ళకి అప్పుడు ఎన్ని రెమెడీలు చెప్తే ఏంటండి, ఏ ప్రయోజనం ఉండదు. ఆగాలి కొద్ది రోజులు. మీరు 10 సంవత్సరాలు కష్టపడ్డారు, ఓ 10 కోట్లు సంపాదించారు, ఏదో ఒక బిజినెస్ చేశారు, పోయినాయి. డబ్బు మళ్ళీ సడన్గా రమ్మంటే వస్తుందా నా దగ్గరికి వచ్చి? రాదు. కొద్ది రోజులు ఆగి ఓపిక పట్టాలి. మళ్ళీ యోగం ఉండాలి మీ దగ్గర, యోగం ఉండాలి. అవి వస్తాయా రావా అనేది. సో ఇవన్నీ కూడా ప్రతి మనిషికి ఇవన్నీ కూడా జ్యోతిష్యమే నిర్దేశిస్తుందా? కంపల్సరీ. ఓకే. నిర్ధారించడం కాదండి, రాసి నిర్దేశిస్తుంది. రాసి ఉంటుంది. రాసి ఉన్న దాన్ని మాత్రం మేము చెప్తామండి, తప్పుగా చెప్పమండి. అందులో నిగూఢపరిచిన విషయాలను మా భాషలో మేము బయటికి తీసుకొచ్చి మాత్రమే ప్రజలకు అందిస్తాం. అంతే తప్ప ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడండి, ఒక ఆపరేషన్ చేస్తాడు, అతను నేర్చుకున్నదే అది. అవును. ఎక్కడ మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ దీన్ని బాగా చేయాలి, ఎక్కడ మందు పెట్టాలి అనేది పెడతాడు. కాబట్టి అతను డాక్టర్ అయ్యాడు. మీరు నేర్చుకున్నది ఇదే. ఇది ఎక్కడ మనిషి లోపల ఎక్కడ జరుగుతుంది, ఏమవుతుంది అని. ఇది తాంత్రికం ద్వారా పోవాలా, జ్యోతిషం ద్వారా పోవాలా, దేవుని ద్వారా పోవాలా? మీకు ఎప్పుడైనా దృష్టాంతాలు వచ్చినాయా? జ్యోతిష్యంలో అవ్వకపోతే తాంత్రికం ద్వారా వెళ్ళిన చాలా సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. చాలా మందికి చేశానండి. అవి తిరగబెట్టినట్టు కదా, చాలా మందికి తిరగబెడుతూ ఉంటాయి కదా తాంత్రికంగా చేస్తే. తప్పండి. ఎవరికి తిరగబెడతాయి అంటే, ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తారండి. తాంత్రికం వేరు, క్షుద్ర పూజలు వేరా? అదేంటి? క్షుద్ర పూజలు అంటే సైతాన్ల మీదనే ఎక్కువ ప్రయోగాలు చేస్తారండి. ఓకే. మీరు ఎక్కువ శాతం క్షుద్ర పూజలు చేసే వాళ్ళకు నాకు తెలిసినంత మట్టుకు వాళ్ళు ఎప్పుడు 1-2 గంటలకు ఒక్కసారి ఏదో ఒక మందు తాగుతూనే ఉంటారండి. తాగాలా? వాళ్ళు తాగుతారండి. ఓకే. ఎందుకంటే అండి వాళ్ళ పరిమితులు చాలా తక్కువ అండి. వాళ్ళు చేసే విధానము, వాళ్ళు సాధన చేసేది కూడా చాలా తక్కువ. కామాఖ్య అమ్మవారి దగ్గరికి వెళ్తారు, అది వేరండి. అది వేరు. ఓకే. కామాఖ్య అమ్మవారిది నేను మాట్లాడడం లేదు, క్షుద్ర పూజల గురించే మాట్లాడుతున్నాను. ఓకే. ఎందుకంటే కామాఖ్య అమ్మవారి గురించి ఇప్పుడు నేను అవి తాంత్రిక విద్యల్లో అదొకటి, తాంత్రిక విద్యల్లో అదొక విద్యనే, అది మంచిది. కానీ క్షుద్ర పూజలు అనేటివి వేరండి. వాళ్ళు ఎక్కువ శాతం చెడు చేయడానికే ప్రయత్నిస్తారు. చాలామంది ఊళ్ళల్లో వీళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి. ఎవ్వరు వాళ్ళు ఏవట్టి నాశనం కారండి. క్షుద్ర పూజ చేసినా ఏమో నిమ్మకాయలు పెడతారు. నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారండి, 20 సంవత్సరాలు శుక్రమా దశ నడిచింది ఆయనకి 2004 నుంచే 2024 వరకు అనుకోవచ్చా? అంతే. 2023 ఆల్మోస్ట్ మంచి కెపాసిటీ ఉన్న లీడర్. మరి అట్లంటే వాళ్ళు చేయాలనుకుంటే అన్నప్పుడు ఎంతోమంది కోట్లు పెట్టి చేపిస్తారు కదండి. గ్రహబలం గట్టిగా ఉంటే ఏది పారదండి. గ్రహబలం వీకుంటేనే ఆ మనిషి దగ్గరికి వెళ్ళగలుగుతుంది. ఆరాలు అనేవి వస్తుంటాయి ఆడికి. గ్రహబలం గట్టిగా ఉన్న దగ్గరికి నీకు ఏ ఆరా రాదండి. ఓకే. ఇది ఒకటి గమనించుకోవాలి. గ్రహబలం ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు మనిషి ఒక కుంగిపోతూ ఉంటాడు. ఓకే. అప్పుడు మాత్రమే మాతోని పని పడుతుందండి, మేము మంచిగా చేయగలుగుతాం. అంతే తప్ప ఇక ఇంకోటి ఉండదండి. కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మీరు మంచి చేయగలరా? వ్యతిరేకంగా పోలేమండి. అది వ్యతిరేకంగా పోలేమండి, కానీ ఆ ప్రభావాన్ని తగ్గించుతాం అండి. దాదాపుగా ఎంత లేదన్నా కూడా ఒక 75%, 80% తగ్గిస్తామండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడండి, ఒక సంవత్సరం నుండి ఒక 100 కేజీల బస్తా మోస్తుండు. కిషోర్ గారు వచ్చి ఆటోమేటిక్గా ఒక 75 కేజీలు తీసేశాడు నా మీదకి వెళ్ళి. అప్పుడు నాకు ఎంత అలకగా అవుతుందండి? 25 కేజీలు బస్తా మోస్తూ ఉంటారు. అంటే సంవత్సరం నుంచి 100 కేజీలు మోసేవానికి 25 కేజీలు మోయడం ఎంత సింపుల్ అండి. చాలా సులువు అవుతుంది. జీవితకాలం మోసినా ఇక ఏం కాదు. ఇక సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే తీసుకొస్తామండి కంపల్సరీ. దానికి గ్రహాలని కూడా కొన్ని ఉంటాయండి, ఇంకా కొన్ని ఉంటాయండి. ఓకే. కర్మను వాళ్ళకి ఇక కర్మ తొలుగుతుంది అనే టైంలో మా అడ్రస్ దొరుకుతుందండి. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి ఎవరికైతే
వాళ్ళ కర్మ అలా తగ్గిపోతుందని అలా అనుకోవాలంటారా? అలా 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 అనడానికి లేదా? చెప్పానండి. వీడియో చూసే వాళ్ళకంటే ఇప్పుడు మనం ఏదో ప్రమోషన్ చేసినట్టు అవుతుందండి. ఓకే, అలా కాదు, తప్పండి అది. మీరు పిలిచారు కానీ వాళ్ళు అంటే వాళ్ళకి ఒక ఆలోచన కలగాలిగా మీ మీద కూడా. అట్లా కాదండి, వాళ్ళకు కలిగితే వాళ్ళు వస్తారండి. అలా కలిగితే కంపల్సరీ వాళ్ళు వచ్చి గురుగారు ఇట్లా ఉన్నదండి, ఇది ఉన్నదండి అని చెప్పంటే, ఒకవేళ కర్మ వాళ్ళకు ఇక పరిపక్వతం అయింది, ఇక పండు పండింది, రాలిపోతుంది, అయిపోయింది, ఇక వీళ్ళ కర్మభావం పోతుంది అనే టైంలో మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పండును ఖరాబు కాకుండా చేసి మంచిగా చేసి వాళ్ళ చేతిలో మళ్ళీ ఫ్రెష్గా పెడతామండి. పూజలు గీజలు చేసి అంటే మళ్ళీ కర్మ సిద్ధాంతంలో ఇదే జ్యోతిష సిద్ధాంతంలో తాంత్రిక సిద్ధాంతంలో మంచిగా చేసి పెడతామండి. కొందరికి ఎంత చేసినా పోదండి. అలాంటి వాళ్ళకు ఒక 75% మాత్రం చేయగలిగి మా వంతు ప్రయత్నంగా మేము మొక్కుకుంటామండి. అమ్మవారి నన్ను స్వామిని మాకు వీలైనంత వరకు చేశామండి, అంతకన్నా ఎక్కువ కాదని. మళ్ళీ దాని తర్వాత కూడా మేము సాధన చేయాల్సింది చాలా ఉంటుందండి. ఈ ఏదైతే యాంగ్జైటీతో బాధపడుతుండ్రో, మనిషి అతలాకుతలం అవ్వడం, పిచ్చి పిచ్చి అవ్వడం, అంటే ఇట్లా ఒంటరిగా బయటికి వెళ్ళకపోవడం, ఆగమాగం, డిప్రెషన్, ఆందోళన, డిప్రెషన్స్, ఇవి చంద్రుడు ఎప్పుడైతే రావు చంద్రుడు కలిసిన జాతకాలు ఉంటాయో దాన్ని పిశాచ యోగం అంటారండి. అది లేకున్నా చంద్రుడు వీక్ ఉన్నాడు అనుకోండి, రావు వీక్ ఉన్నాడు అనుకోండి, ఇలాంటివి మనిషి మీద చాలా ప్రభావితం చూపిస్తాయండి. శుక్రుడు వీక్ ఉన్నా మనిషి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఏ గ్రహాలు ఏ రకమైన ప్రభావం చూపిస్తాయి అనేది దీంట్లోనే జ్యోతిష శాస్త్రంలో చెప్పినట్టే ఉంటుంది. అది కర్మ పద్ధతి. ఓకే, అది కూడా కర్మ అనుసరించే రాశారు. ఓకే, వాళ్ళు చాలా మేధావులండి. వాళ్ళకు మాత్రం 100% తీసేయచ్చండి. ఇప్పుడు జనరల్గా ఫైనాన్షియల్గా కానీ బిజినెస్ ఎదుగుదల కావచ్చు, ఇవి పెళ్ళిళ్ళు కావచ్చు, ఇవి కర్మ లేదని ఉంటే మనం ఈ కుజదోషాలు 32 రకాలు ఉంటాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ చేస్తాం. కొన్ని రకాలు ఉంటాయండి, చాలా మొండి ఉంటాయి. మొండి ఉన్నప్పుడు ఒక 75%. కానీ అండి రాహు మహర్దశ అంటారు, రాహు ఇబ్బంది పెడుతుంది అంటారు, మళ్ళీ శుక్ర మహర్దశ అంటారు, శుక్రుడు ఇబ్బంది పెడుతున్నారని అంటారు. ఏంటి ఇదంతా? అదే నేను చెప్తున్నా అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి, అతనికి రాహు యోగకారకుడు. ఓకే, రాహుని శుక్రుడు గురుడు 2 గ్రహాలు శుభదృష్టితో చూస్తున్నాయి. మళ్ళీ శుభదృష్టి ఏంటి, వక్రదృష్టి ఏంటి? వక్రదృష్టి అంటే ఇప్పుడు మనిషి రాహు గ్రహం నడుస్తుంది, దాని మీద వక్రదృష్టితో చూశాడు అనుకోండి, మనిషి దిగజారిపోతాడు. ఓకే, అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన పనులు కావు. రాహు దృష్టి ఉందనుకోండి, దాని మీద ఏ దృష్టి లేదనుకోండి, రాహు మాత్రమే మంచి దృష్టి ఉండదు అనుకోండి, హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, ఏదో ఒక పదవి మీద. ఒకవేళ రాహు మీద ఇట్లా ఏదైనా ఒక 2 దృష్టి మంచి దృష్టి చూసేయండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చూసేయండి, ఇప్పుడు ఆయన హవా నడుస్తుంది. అది ఎన్నాళ్ళ పాటు ఉంటుంది అనేది కూడా జ్యోతిష్యం చెప్తుందా? అది మేము చెప్తుందండి, ఖచ్చితంగా చెప్తుంది. కానీ నేను ఈ టైంలో చెప్పకూడదు. అవును, ఎందుకంటే అంటే గ్రహాల గతుల్ని మార్చే శక్తి జ్యోతిష్యానికి ఉంది అనుకోవచ్చా? జ్యోతిష్యానికి పూర్తిగా లేదండి. లేదండి, మీలాగా ఎవరు చెప్పట్లేదు ఆ మాట. తగ్గించచ్చు. కానీ ఇప్పుడు నేను శ్రీధర్ గారి గురించి డెస్టినీని ఎవరు మార్చలేరండి. డెస్టినీ మార్చలేరు, కానీ అది కూడా మారుస్తామని చెప్పి చాలా మంది చెప్తున్నారు కదా. తప్పండి, అది చాలా తప్పు. కానీ ఒక చిన్న విషయం అండి. ఓకే, ఈరోజు మనం వెళ్తున్నాం. ఓకే, మనకు ఒక గండం ఉంది, ఏదో ఒక బండి వచ్చి తాకుతుంది, అందులో 2 కాళ్ళు 2 చేతులు పోయే యోగం ఉంది. మేము ఎంతవరకు అంటే ఒక 4 కుట్లు వాడేంత వరకు మాత్రం చేయగలుగుతాం. ఈ కాళ్ళు చేతులను కాపాడగలుగుతాం, అంతే. శ్రీధర్ గారు ఇంత కరెక్ట్గా ఎందుకు చెప్తున్నారు? నేను అన్నీ చేయగలను అని ఎందుకు చెప్పట్లేదు? అది రేపు ఎల్లుండైనా తెలుసుకుంటారు కదా అండి వాళ్ళు. ఓకే, ఒక 1 ఇయర్ తర్వాతనైనా తెలుసుకొని, ఇప్పుడు అందరూ ఇదే విధంగా తయారయ్యారు, ఇట్నే ఉన్నారనే ఒక జనాలకు ఒక నమ్మకం అనేది పోతుందండి. జ్యోతిష్కులంతా కూడా ఒక రకంగానే ఉంటారు అంటారు. జ్యోతిష్యులంతా ఒకే రకంగా ఉంటారన్న మాట అయితే కాదండి. తప్పండి, తప్పది. ఒక రకంగా ఉండరండి. నేను అట్లాంటి చాలా పెద్ద కుటుంబంలో పుట్టాను. నాకేమన్నా దేనికి లోటు అండి? దేనికి లోటు లేదు. నా తిండి మట్టుకు నాకు అన్ని విధాలు మంచిగా ఉంది. నాకేం అవసరం అండి? అసలు జ్యోతిష్యం నేర్చుకోవాలన్న ఆశ ఎందుకు వచ్చింది? అది మా గురువు గారేనండి. అంతే.
నేను 64 ఏట కూడా నేను మళ్ళీ కంప్లీట్ అతని దగ్గరికి వెళ్ళిపోతానండి. ఇప్పుడు నాకు 47 ఆయనే చెప్పాడు. మళ్ళీ 64 ఏట వచ్చేసేస్తావని చెప్పి. నిజంగా జరుగుతాయండి ఇవన్నీ? అవన్నీ ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయండి. కొన్ని విషయాల గురించి ఇంకొంచెం కూలంకషంగా మాట్లాడుకుంటే, చెప్పండి. ఈ గ్రహాల స్థితిగతులు ఎందుకు మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తాయని అంటారు? దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా? కర్మ అండి. నువ్వేమన్నా ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, ఒక మనిషిని గ్రహాలు పరిపూర్ణంగా చూపిస్తున్నాయంటే ఆ మనిషి అంటే ఆ గ్రహాలకు ఏమన్నా కోపమా అండి? కరెక్టే. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. అవును. కాబట్టి ఇతని జీవితము ఇలానే ఉండాలని చెప్పి పోయిన జన్మలో రాశారు కాబట్టి అది ఆ విధంగానే బతుకుతుండు. అతని కర్మలు కూడా ఆ విధంగానే అనుభవిస్తుండు. అతనికి వచ్చే భార్య కూడా ఆ విధంగానే వస్తుంది. అతనికి వచ్చే అత్తమామలు కూడా ఆ విధంగానే వస్తారు. అది కర్మ సిద్ధాంతమైంది అంతే. అలాంటప్పుడు జ్యోతిష్యాన్ని దగ్గరికి ఎందుకు రావాలి? ఇది మంచి క్వశ్చన్ అండి. ఇక ఇది కర్మ అనుభవిస్తాం, జ్యోతిష్యం దగ్గరికి ఎందుకు రావాలి అంటే, సార్ ఒక చిన్న మాట చెప్తానండి. ఈ కర్మ సిద్ధాంతంలో ఇది కూడా ఒక భాగమేనండి. అదే కడుపు నొచ్చుతుడు, కళ్ళు మండడం, ఏదన్నా ఒక రోగం రావడం కర్మ సిద్ధాంతంలో భాగమే కదండి. ఓకే. అటువంటిప్పుడు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారండి? మీ దగ్గర రావాలంటారా? అవునా కాదు, మా దగ్గర కాదండి. కర్మ సిద్ధాంతం అని ఊరుకోవాలి కదా. ఓకే. ఎందుకు వెళ్తారు? భరించరాని నొప్పి వచ్చినప్పుడే వెళ్తారు. అవునా? ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వచ్చి ఉండొచ్చు, అందుకని వెళ్తారు. అదేవిధంగా కష్టం అనేది చేతులు దాటిపోయినప్పుడే కదండి మా దగ్గరికి వచ్చేది. అదే అందుకనే అన్నారు ఇందాక మీరు, చివరి దశకు వచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తారండి. అవును, మనిషి అనుభవిస్తేనే కదా కష్టంలో ఉన్నానన్న విషయం తెలిసేది. క్షవరం అయితేనే వివరం తెలిసేది. ఓకే. సామెత ఉంది ఒకటి. అవును, క్షవరం అయితేనే వివరం తెలుస్తుంది. అవునండి, కష్టపడితేనే కదా అయ్యో నాకెందుకు ఇన్ని కష్టాలు, దీనికి ఏమన్నా పరిష్కారం ఉందేమో అని చెప్పే కదా అప్పుడే కదా వచ్చేది. అవును. కష్టం లేనప్పుడు మీ దగ్గరికి ఎందుకు వస్తారు? కష్టం లేని వాళ్ళు ఎవరు రారండి. దానికి కర్మను జోడిస్తున్నారు మీరు. దేనికండి? ఆ కష్టానికి కర్మని జోడిస్తున్నారు అంట. తప్పండి. ఆ కర్మ వాళ్ళు అట్లా ఉండబట్టుకనే మా దగ్గరికి వస్తున్నారు. మేము జోడించడం ఏంటండి? మేము జోడించడం అనేది ఏముండదు ఇక్కడ. దేవుని రాత అది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అవును, శివునాజ్ఞ లేనిది చీమైన గుట్టదని. దేవుడు అలా రాశాడు. ఇప్పుడు రాముడు ఉన్నాడండి. రాముడు కూడా ఒక మనిషి పుడితే కష్టాలు తప్పవని చెప్పడానికే అరణ్యవాసం చేశాడండి. 14 ఏళ్ళు ఆయన అరణ్యవాసం చేయాల్సిన కర్మ ఏంటండి ఆయనకు? అవును. ఇంకో విషయం ఏంటరా అండి, ఆయన రాజు కన్నా ఎక్కువ అరణ్యంలోనే ఎక్కువ ఆయన ఆనందపడ్డాడండి. జీవితం ఆనందంగా గడిచిందండి. ఈ రాజుగా కష్టపడ్డాడు కదా. మరి సీతను ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఆవిడని తెచ్చుకోవడానికి తర్వాత సీతను ఎత్తుకెళ్ళిన తర్వాత తీసుకురావడానికి ఇదొక జనాలకు ఇది తీసుకొచ్చుడు, రాముడు తీసుకురావడం అనేది, తీసుకుపోవడం అనేది 5 నిమిషాల పని అండి. కానీ భవిష్యత్ తరాలకు రాముడు అంటే ఎలా ఉండాలని తెలవడానికి, పిల్లలకు ఒక పాఠం లాగా చెప్పడానికి రామాయణాన్ని, మహాభారతాన్ని, తప్పు ఒప్పులను ఎలా మనిషి జీవితం ఎలా ఉండాలో నేర్పించడానికి ఇవన్నీ ఈ జరిగే ఈ ఉదంతాలన్నీ మనకు ఒక గుణపాఠం లాంటివి అండి. రావణాసురుణ్ణి చంపి తీసుకురావడం ఎంతసేపు అండి. కానీ మధ్యలో పాత్రలు ఎందుకు వచ్చినాయి? అంటే ఇవన్నీ తెలియజేయడానికి, ఇవన్నీ తెలియడానికి. ఎప్పటిదాకా మామూలుగా ఉన్న దేవుడు రాముడు రావణాసురుణ్ణి చంపిన తర్వాతనే దేవుడేండు. ఇందులో ఎన్నో పాత్రలు చాలా జరుగుతూనే ఉంటాయి. మనిషి ఏ విధంగా బతకాలి, ఏ విధంగా బతకకూడదు, ధర్మాన్ని ఏ విధంగా ఉంచాలి, అధర్మంగా ఉంటే ఏ విధంగా నాశనం అవుతాడు, పూర్వజన్మలు ఎట్లుంటాయి, పాపాలు ఎట్లుంటాయి, ఇవన్నీ మహాభారతంలో కానీ దీనిలో కానీ ఇవి మనకు చెప్పడానికేనండి. ఇప్పుడు శ్రీకృష్ణుడు పక్కన ఉండంగా ధర్మరాజు జూదం ఆడాల్సిన పని ఏముందండి? ఈ జూదం ఆడితే ధర్మరాజు వాళ్ళు అరణ్యవాసం పోతారని తెలుసు కదా. కర్మ అది కావాలి కాబట్టి జరిపించాడు. అదేవిధంగా మనిషి జీవితంలో కూడా అలాంటిదే జరుగుతూ ఉంటాయి. అదే విధంగా జరుగుతూనే ఉంటాయి. ఈ గ్రహాల అనుకూలతలు అవి ఎట్లా ఉంటాయి, వాటి ప్రభావాలు ఎట్లా ఉంటాయి అనేవి కూడా నేను మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నా. కానీ మనకి సమయం లేదు కాబట్టి నెక్స్ట్ టైం ఒక్కసారి మీరు వస్తే తప్పకుండా సిగ్నేచర్ స్టూడియోస్కి వచ్చినప్పుడు తప్పకుండా వాటి గురించి, ఈ వ్యవహారాలు అసలు ఎందుకు లగ్నాలతో కూడుతుంది, రాసులు కాకుండా లగ్నాన్ని ఎందుకు మనం విశ్వసించాల్సిన అవసరం ఉంది, వాటిని గురించి కూడా మీ నుంచి నేను తెలుసుకుంటాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు. ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్తే.